ఒకవేళ గైస్ ఈ వీడియో పైన కనుక క్రేజీ సపోర్ట్ వచ్చింది అనుకోండి, ఇదే కార్లో 24 hours క్యాంపింగ్ అయితే చేద్దాం. కాబట్టి ఖచ్చితంగా ఈ వీడియో పైన 15K లైక్స్ అయితే కంప్లీట్ చేసేయండి. హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. ఈ రోజు ఈ వీడియోలో మేము తయారు చేయబోతున్నాం క్రేజీ కార్. సో మీరు ఇక్కడ చూసినట్లయితే గైస్, ఇది వచ్చేసి మన మనీ కార్ అన్నమాట. రీసెంట్గా కనుక మీరు చూసినట్లయితే ఈ కార్కి మేము కంప్లీట్గా ఇక్కడ 2000 రూపీస్ నోట్స్, 50 రూపీస్ నోట్స్, 100 రూపీస్ నోట్స్ అని చెప్పేసి చాలా రకరకాల నోట్లని అతికించాం. ఆ తర్వాత పబ్లిక్ రియాక్షన్ అయితే క్యాప్చర్ చేయడం జరిగింది. ఈ రోజు ఈ వీడియోలో మేము ఏదైతే క్రేజీ కార్ని తయారు చేయబోతున్నామో అది వచ్చేసి నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంటుందన్నమాట. అది ఎలా అంటే, దీనికి ఏవైతే అటాచ్మెంట్స్ ఉన్నాయో అంటే డోర్స్ కావచ్చు, ఇక్కడ సైడ్లో ఈ రేకులు కావచ్చు, బానట్ కావచ్చు, వెనకాల డిక్కీ కావచ్చు, అంతేకాకుండా సీట్లు కావచ్చు, లోపల ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మేమైతే రిమూవ్ అయితే చేయబోతున్నాం. ఇవన్నీ రిమూవ్ చేసిన తర్వాత మన కార్ని తీసుకొని కనుక మనం పబ్లిక్లోకి వెళ్ళినట్లయితే వాళ్ళ రియాక్షన్ వచ్చేసి ఏ విధంగా ఉండబోతుంది అనేది ఈరోజు ఎక్స్పెరిమెంట్ అనమాట. వీడియో క్రేజీగా ఉండబోతుంది కాబట్టి ఇప్పటి వరకు మీరు లైక్ చేయనట్లయితే ఫటాఫట్ వీడియోని వెంటనే లైక్ చేసేయండి. అలాగే ఛానల్లో కనుక మీరు కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లేట్ చేయకుండా ఈ రోజు క్రేజీ ఎక్స్పెరిమెంట్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ వచ్చేసి బ్యాక్ సైడ్ డోర్తో అయితే స్టార్ట్ చేస్తున్నాం ఈ ఎక్స్పెరిమెంట్ని. మీరు చూడొచ్చు, ఒక డోరు ఇక్కడ నుంచి వెళ్ళిపోగానే కార్ వచ్చేసి చాలా క్రేజీగా తయారైపోయింది. ఇట్నే సేమ్ 4 డోర్లు, వెనకాల డిక్కీ, ముంగట బానట్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఏవైతే ఇప్పగలుగుతామో అన్నీ కూడా ఇప్పబోతున్నామో. సో చూద్దాం ఎట్లుంటుంది అని చెప్పేసి. ఇప్పుడైతే ఈ డిక్కీ అయితే పోతుంది, డిక్కీ డోరు అటు యా కార్ దూడ ఎట్లయిందో. సో డిక్కీ డోర్ కూడా తీసేసినాక కార్ లుక్ ఇంకాస్త డిఫరెంట్ అయిపోయింది. ఇవన్నీ పోతే ఇలా ఏమైతే కనిపిస్తుందో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, ఓన్లీ డ్రైవర్ సీట్ మాత్రమే మిగులుతుంది. టేక్ ఇట్ అప్. ఇంకో డోర్ కూడా స్వాహా. వెనక వచ్చేసి డిక్కీ డోర్ పోయింది. అండ్ ఇక్కడ సైడ్ మీరు చూసినట్లయితే ఇక్కడ దిక్కు డోర్ పోయింది, అక్కడ దిక్కు డోర్ పోయింది. ఈ ఫ్రంట్ డోర్లు ఏవైతే ఉన్నాయో వీటిని విప్పాలి అంటే మనం వచ్చేసి బానటే తిప్పాల్సి ఉంటుంది. ఈ బానట్ తీసేద్దాం, ఆ తర్వాత ఇవి తీసేద్దాం, ఈ కర్రె తీసేద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ డోర్స్ అయితే రిమూవ్ చేద్దాం, ఆ తర్వాత అక్కడ సైడ్ సీట్ రిమూవ్ చేద్దాం. ఇక్కడ చాలా పని అవుతుంది. ఫటాఫట్ ఇవన్నింటినీ ఇప్పేద్దాం. బానట్ ఈ కింది ముంగడి బుర్ర పోయిన తర్వాత కార్ చూడొచ్చు మీరు ఎట్లా తయారైందో. ఇప్పుడు దీన్ని తీసుకొని పబ్లిక్లో పోతే రియాక్షన్ చూడాలి. అట్లా కొన్ని స్క్రూస్ వచ్చేసి గైస్ చాలా సింపుల్గా అయితే వచ్చినాయి, బట్ కొన్ని స్క్రూస్ వచ్చేసి రావడం లేదు. ఇది చాలా ఓల్డ్ కార్ కదా, ఇవి మొత్తం లోపల మరిగినాయి అన్నమాట. సో ఇప్పుడు ఏం చేయబోతున్నాం అంటే వీటిని వచ్చేసి దీంతో కడిగేయబోతున్నాం. चला आ गया, डोर निकालने का बारी है.
వచ్చిందా జింగ అన్నా ఒక గంట సేపు అన్నాడిండు రాలేదు. జింగడేదో వెరైటీ టెక్నిక్ యూజ్ చేసిండు, ఒకటే సెకండ్లో వచ్చింది. 13 నెంబర్ పానీరా విజయ్. ఏంద్రా గిట్ట తయారైంది, ఇగో భలే తయారైందిగా. కార్ నడుస్తుంటే బ్యాటరీ వచ్చేసి కింద పడుతుంది. మనకు బ్యాటరీ మస్ట్. ఎక్కడైనా కార్ ఆపితే మళ్ళీ స్టార్ట్ కాలేదనుకో ఇబ్బంది అవుతుంది. అందుకోసం బ్యాటరీ పోకుండా బయట కడుతున్నా బందోబస్తు. కంటిన్యూస్గా 2 అవర్స్ కష్టపడ్డ తర్వాత మన మనీ కార్ వచ్చేసి క్రేజీ కార్ లాగా కన్వర్ట్ అయిపోయింది. అది వచ్చేసి ఇదే. ఇప్పుడైతే ఈ కార్ను డ్రైవ్ చేసి చూద్దాం. యాక్చువల్లీ ఇది డ్రైవ్ అవుతుందా లేదా ఇవన్నీ ఇప్పేసినాక అని చెప్పేసి లెట్స్ స్టార్ట్. సో చూసారు కదా, పర్ఫెక్ట్గా అయితే మన క్రేజీ కార్ వర్క్ అయితే అవుతుంది. ఇప్పుడు దీన్ని తీసుకొని పబ్లిక్లోకి అయితే వెళ్దాం. పబ్లిక్లోకి వెళ్ళిన తర్వాత ఈ డకారా కార్ను చూసి వాళ్ళ రియాక్షన్ ఏ విధంగా ఉంటుంది అనేది అయితే క్యాప్చర్ చేద్దాం. లెట్స్ గో. క్రేజీ కార్. అమ్మ చదవలేడా? ఆటో
సో ఫైనల్లీ గైస్ ఇది ఈరోజు ఎక్స్పెరిమెంట్. మనం వచ్చేసి మన కార్ని మొత్తం ఈ విధంగా మాడిఫై చేసి పబ్లిక్లోకి అయితే తీసుకెళ్ళాం. మరీ మనీ కార్ అంతా రియాక్షన్స్ రాకపోయినా కానీ నెక్స్ట్ లెవెల్లో రియాక్షన్స్ అయితే వచ్చినాయి అన్నమాట. ఈ కార్ ఇలా నడుస్తుందని అయితే చాలామంది షాక్ అయ్యారు. క్యాంపింగ్ చేద్దామా ఇలా ఏమంటారు? చేద్దామా? ఒకవేళ గైస్ ఈ వీడియో పైన కనుక క్రేజీ సపోర్ట్ వచ్చింది అనుకోండి, ఇదే కార్లో 24 అవర్స్ క్యాంపింగ్ అయితే చేద్దాం. కాబట్టి ఖచ్చితంగా ఈ వీడియో పైన 15K లైక్స్ అయితే కంప్లీట్ చేసేయండి. సో ఇది ఈరోజు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఛానల్లో కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలోనే ఇంకో కొత్త వీడియోలో ఇంకో క్రేజీ ఎక్స్పెరిమెంట్తో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.